హలో ఎవ్రీవన్. ప్రీవియస్గా మనం డిఎస్సికి సంబంధించి 1994 క్వశ్చన్ పేపర్ చేసుకున్నాము. సో ఈరోజు డిఎస్సి 1995 క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. సో 1994కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరన్నా చూడకపోయి ఉంటే కనుక అది కూడా చెక్ చేయండి. సో ఫస్ట్ బిట్ ఏంటంటే సైకాలజీ అనే పదము ఏ భాష నుండి ఉద్భవించింది? సో సైకాలజీ అనేది గ్రీకు భాషా పదం. బాల్యదశ వయసు అనేది 1 to 5 years. క్రింది వారిలో అంతఃపరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు. అంతఃపరీక్షణ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే కనుక సెయింట్ అగస్టిన్. ఈ క్రింది దశలో పిల్లల మనస్తత్వం ఒడిదుడుకులతో కూడిన నిలకడ దశ కానిది. సో కానిది ఏంటి అని అడిగారు. అది కౌమార దశ. యత్నదోష పద్ధతి అభ్యసనంపై ప్రయోగాలు చేసిన వారు థోర్న్డైక్. ప్రజ్ఞామాపని విధానము మొదటగా ఉపయోగించిన వారు ఆల్ఫ్రెడ్ బినే. కిండర్ గార్డెన్ విద్యా విధానంను ప్రవేశపెట్టిన విద్యా తత్వవేత్త. కిండర్ గార్డెన్ అనగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది ప్రోబెల్. ఓకే, ఫస్ట్ గుర్తు రావాల్సింది ప్రోబెల్. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే కనుక మాంటిసోరీ. ఓకే, ప్రవేశపెట్టిన వారు ప్రోబెల్, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వారు మాంటిసోరీ. నిబంధనను ప్రవేశపెట్టిన వారు పావ్లోవ్. కార్యక్రమయుత అభ్యసనము ఈ క్రింది దానిని తెలియజేయును. స్వీయ అభ్యసనము. థోర్న్డైక్ అభ్యసన నియమాలలో దేనికి ప్రాధాన్యతనిచ్చాను? సో అభ్యసన నియమాలలో ఫలిత నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అక్టోబర్ 24 అవసరం లేదు. దిల్వారా దేవాలయములు ఏ రాష్ట్రంలో కలవు? దిల్వారా దేవాలయములు ఒరిస్సాలో ఉన్నాయి. భూమధ్యరేఖ భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా పోతుంది? దీనికి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ చేయండి. గ్రేట్ బ్రిటన్ రాజధాని ఏది అంటే కనుక లండన్. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది అంటే కనుక గోవా. దామోదర్ లోయ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్, కాలము దూరము అనే పాఠ్యాంశమును బోధించుటకు ఉపయోగించే పద్ధతి. కాలము దూరము ఉపయోగించే పద్ధతి నిగమన పద్ధతి. గణిత పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ప్రభుత్వం ప్రస్తుతం ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు? సర్పిలాకార పద్ధతిని ఉపయోగిస్తున్నారు. సెకండరీ గ్రేడ్ స్థాయిలో గణితంలో సామాన్య కాంపోజిట్ అంశంలను పునరేకీకరణ చేసిన విద్యా కమిషన్ ఏది? జాతీయ నూతన విద్యా విధానము. నెక్స్ట్, మానవుని గుండె పటాన్ని గీసి వర్ణింపుము అనే ప్రశ్న ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? అవగాహన నైపుణ్యం. మెగ్నీషియంను ఆక్సిజన్తో కలిపి మండించినప్పుడు ఏం ఏర్పడుతుంది? MgO2, మెగ్నీషియం డైఆక్సైడ్. ద్రవ రూపంలో ఉన్న లోహం, సో మెర్కురీ, పాదరసం అనేది ద్రవ రూపంలో ఉంటుంది లిక్విడ్ స్టేట్లో. అమోనియా హైడ్రాక్సైడ్ సాంకేతికం NH4OH. చేపలలో శ్వాసక్రియ అను పాఠ్యాంశమును బోధించుటకు ప్రత్యక్షంగా తెలుసుకొనుటకు ఉపయోగపడే బోధనోపకరణము. సో ప్రత్యక్షంగా తెలుసుకునేది ఏదంటే ఎక్వేరియం. హెర్బేరియం అంటే మొక్కలకి సంబంధించింది. మ్యూజియం అంటే పురాతన వస్తువులన్నింటినీ కూడా పెట్టేది.
పదార్థంలో అణువులు కదలిక లేకుండా ఉష్ణం ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసరించుటను. సో అది వెళ్తుంది కాబట్టి అది ఉష్ణ సంవాహనం. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు. గాలిలో ధ్వని వేగము 330 మీటర్ పర్ సెకండ్. గంధకం దేనిలో కరుగును? గంధకం కార్బన్ డైసల్ఫైడ్లో కలుగును. సాంఘిక శాస్త్రం ముఖ్యోద్దేశం సమాజంలోని మానవ సంబంధాలను మెరుగుపరచడానికి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. భూమి గుండ్రంగా ఉందని బోధించుటకు నీవు సామాన్యంగా ఉపయోగించే బోధనోపకరణం గ్లోబ్. రాజ్యసభకు అధ్యక్షత వహించువారు స్పీకర్. ఉత్తర అమెరికాలో మంచుతో కప్పబడిన భూభాగాన్ని ఏమంటారు? సో టండ్రాలు అంటారు. టండ్రాలు. ధవళేశ్వర వద్ద గోదావరి నదిపై ఆనకట్టు నిర్మించిన బ్రిటిష్ దొర ఎవరు? సర్ ఆర్థర్ కాటన్. ఉపాధ్యాయుడు బయట వాతావరణంలో విద్యార్థులతో ఎలా మెలగాలి? సో స్నేహపూర్వకంగా మెలగాలి. ఈ క్రింది వానిలో ఎవరిని లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు? సో పైవారందరినీ. షాజహాన్ అసలు పేరు? ఖుర్రం. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంను ఏ సంవత్సరంలో స్థాపించారు? క్రీస్తు శకం 1336లో స్థాపించారు. ఈ క్రింది వానిలో బ్రహ్మ సమాజంను స్థాపించిన వారు? సో బ్రహ్మ సమాజంను స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. వెనక నుండి వచ్చే వాహనములను గుర్తించుటకు వాహనంలో ఉపయోగించే దర్పణం. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది. సో కుంభాకార దర్పణం. నెక్స్ట్, వేగంగా పోవు సైకిల్ వేగమును తగ్గించుటకు నీవేం చేస్తావు? వేగాన్ని తగ్గించాలంటే ఫస్ట్ వెనక బ్రేక్ వేయాలి, తర్వాత ముందు బ్రేక్ వేయాలి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. కంటిలో జ్ఞాన భాగం. కంటిలో జ్ఞాన భాగం ఏది అంటే కనుక రెటీనా. రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడే విటమిన్ కే విటమిన్. ఈ బిట్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్, అల్యూమినియం యొక్క ముడి ఖనిజం. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది అంటే కనుక బాక్సైట్. చేపలలో సమతా స్థితిని కాపాడునవి. అద్వంద్వ పక్షాలు. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు మొక్క. సో రణపాల మొక్క. పుష్పాలు కలిగిన లేత కొమ్మలను ఎండబెట్టి నిల్వ ఉంచడాన్ని ఏమంటారు? సో హెర్బేరియంలో పెడతారు అవి. రక్తం ఎర్రగా ఉండుటకు కారణం హిమోగ్లోబిన్. గాలి వేగాన్ని కొలుచుటకు ఉపయోగించు పరికరం ఎనిమోమీటర్. చిన్న చిన్న జంతువులను ప్రయోగశాలలో నిల్వ ఉంచుటకు ఉపయోగించే రసాయనం ఫార్మాల్డిహైడ్. గాలి ఏ దిశలో వస్తుంది? పై దిశలు అన్నిటిలోనూ వస్తుంది. మలేరియా వ్యాధి నివారణకు టీకాలను కనుగొన్నవారు? ఎడ్వర్డ్ జెన్నర్. ఒక పదార్థం యొక్క స్థితి మార్పు దేనిపై ఆధారపడి ఉండును? ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది వానిలో వైరస్ వల్ల సోకే వ్యాధి. వైరస్ వల్ల సోకే వ్యాధి ఏది అంటే కనుక ఎయిడ్స్. బ్యాక్టీరియాలోని భాగాలను పరీక్షించుటకు ఉపయోగపడే పరికరం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని.